కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఈజీగా అండ్ సింపుల్ మెథడ్లో ఎలా కట్ చేసుకుందామో చూద్దాం. హాయ్, ఐ యామ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు టైలరింగ్ బై శ్రావణి యూట్యూబ్ ఛానల్. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కోసం 1 మీటర్ తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకొని వేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. స్ట్రైట్గా లేకపోతే అది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసి తీసివేయాలి. ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసి 9.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కిందకి 3 ఇంచెస్ డౌన్లో మార్కింగ్ చేసుకుంటాం ఆర్మ్ రౌండ్ కోసం. ఇలాగా కింద హ్యాండ్ లూజు 10 వచ్చింది కాబట్టి 10లో హాఫ్ 5 కాడ మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకొని ఇలాగ ఆర్మ్ రౌండ్ 7 వచ్చింది. 7 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చులకి మార్కింగ్ చేసి ఈ విధంగా క్రాస్గా ఒక గీత గీసుకోవాలి. గీసిన తర్వాత ఆర్మ్ రౌండ్ గీసుకొని కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ జాయింట్ ఉంటుంది, అది ఓపెన్ చేసి కట్ చేసి తీసిన తర్వాత ఖర్చు కాడ 2 ఖర్చుకాయలు పెట్టుకోవాలి గుర్తు కోసం, మనకి ఇక్కడికి ఖర్చుకి అన్నట్టుగా. మనకి ఇక్కడ ఖర్చు దగ్గర క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇవి చంక చిప్పలు వేసుకుంటాం, దానికోసం క్లాత్ ఇక్కడ కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం ఆర్మ్ రౌండ్ తీసిన దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, అక్కడ కట్ చేసి తీసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ ఓపెన్ కాదు క్లోజ్ కాబట్టి మన వైపు క్లోజ్ పెట్టుకొని అవతల వైపు ఓపెన్స్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ ముందుగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి అందుకని నెక్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. 3.5 3 అలా పెట్టుకొని కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటాము. షోల్డర్ 3 పెట్టుకొని ఆర్మ్ రౌండ్ కోసం డౌన్ 5 తీసుకుంటాము. 5 దగ్గర మార్కింగ్ చేసి ఇలాగ రౌండ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. ఇలా మనకి 7 దగ్గర ఆర్మ్ రౌండ్ 7 దగ్గర మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకొని కింద నడుం లూజు 6.5 అలా వచ్చింది. 6.5 దగ్గర మార్కింగ్ చేసుకొని 1 ఇంచు డాటుల కోసం 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుంటాము. మనకి ఆర్మ్ రౌండ్ కంటే నడుం లూజు 1 ఇంచు తక్కువ వస్తుంది ఎవరికైనా సరే. ఇంకొంతమందికి బాడీని పట్టి తీసుకుంటాం, మ్యాక్సిమం 1 ఇంచ్ అనేది తక్కువ ఉంటుంది. ఇది మనకి బండ గుర్తు, బిగినర్స్ నేర్చుకోవడానికి ఈ టిప్పు ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ క్లాత్ మీద వేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చంక ఫ్రంట్ మొత్తం కింద అంతా మార్కింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత షోల్డర్ నుంచి ఇది చెస్ట్ పాయింట్ 10 ఇంచెస్ హైట్లో పెట్టుకొని ఈ హుక్కుల కళ్ళి నుంచి 4.5 లూజ్ తీసుకుంటాము. కింద వైపు 3 తీసుకుంటాం డాట్ వెడల్పు కోసం. 3 తీసుకొని 1.5 2 ఇంచెస్ వరకు డాట్ వెడల్పు తీసుకుంటాం. ఈ విధంగా నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చులు వదిలేసి 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం కుట్టేటప్పుడు ఈ షేప్ అనేది కట్ చేసుకుంటాం. కట్ చేసేటప్పుడు కట్ చేసుకొని కుట్టేటప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాని మీద ఒక స్టిచ్ వేసుకొని లైనింగ్ ఒరిజినల్ కదలకుండా ఒక కుట్టు వేసుకొని కట్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టి ఎలా కట్ చేయాలో చూద్దాము. ఈ విధంగా హ్యాండ్స్ పెట్టుకొని మనకి సరిపోతున్నాయో జాయింట్లు పడతాయో చూసుకొని కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ హ్యాండ్కి జాయింట్లు పడుతున్నాయి కాబట్టి ఈ విధంగా పెట్టుకొని కట్ చేస్తున్నాను. చూడండి, ఒక హ్యాండ్ అయిపోయింది, ఇంకొక హ్యాండ్ 2 హ్యాండ్స్కి జాయింట్లు పడుతున్నాయి. ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది ఒరిజినల్ ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్కి లైనింగ్ ఈ విధంగా పెట్టుకొని మనం సరిపడా ఒక 1/2 ఇంచు ఆ విధంగా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. లేదంటే మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ ఉన్నా కానీ కట్ చేసి తీసేయచ్చు, తక్కువ అయితే మనం తీసుకురాలేము కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు చెడిపోకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు. అయిపోయాయి కదా, ఇది బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి కూడా నాకు జాయింట్లు పడుతున్నాయి, ఈ జాయింట్లని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇది కుట్టే దాంట్లో ఉంటుంది. ఇది శారీలో బ్లౌజ్ పీస్కి వాళ్ళు వర్క్ వేయించుకున్నారు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.